సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఎవరన్న చర్చ జరుగుతోంది. దొంగతనం కోసం వచ్చిన వారే ఈ పని చేసుంటారన్న అంచనాలు వ్యక్తమవుతున్నా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సైఫ్ పై దాడి వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హస్తం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా మరో నటుడు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది బిష్నోయ్ గ్యాంగ్. గతేడాది సల్మాన్ ఇంటి వద్ద పేలుడికి తామే కారణమంటూ ప్రకటించుకుంది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికీని హత్య చేయడంతో బిష్నోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇదే గ్యాంగ్ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ను టార్గెట్ చేసిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ పై బిష్నోయ్ గ్యాంగ్ కక్ష పెంచుకోవడానికి కృష్ణ జింకను వేటాడిన వ్యవహారమే కారణం. 1998లో హమ్ సాత్ సాథ్ హై షూటింగ్ టైంలో సల్మాన్ ఖాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలం కొఠారీ, టబు, దుష్యంత్ సింగ్లు రాజస్థాన్లో వేటలో పాల్గొన్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో సల్మాన్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. తర్వాత రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఇదే కేసులో మిగిలిన వారు కూడా నిర్దోషులుగా విడుదలయ్యారు. లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యాడు. ఆ కేసులోనూ లారెన్స్ బిష్నోయ్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. బ్యారెక్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్ లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్దికీపై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. భాను పేరుతో చెలామణి అవుతున్న బిష్నోయ్ సోదరుడు అన్మోల్ నకిలీ పాస్పోర్టును ఉపయోగించి దేశం విడిచి పారిపోయాడు. ఈ కేసుల విచారణలో భాగంగా అన్మోల్ గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల రివార్డు ఇస్తామని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ప్రకటించింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిందెవరన్న చర్చ జరుగుతోంది. దొంగతనం కోసం వచ్చిన వారే ఈ పని చేసి ఉంటారన్న అంచనాలు వ్యక్తమవుతున్నా కూడా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సైఫ్ పై దాడి వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హస్తం ఉందా అన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక గత కొంతకాలంగా మరో నటుడు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది బిష్నోయ్ గ్యాంగ్. గతేడాది సల్మాన్ ఇంటి వద్ద పేలుడికి తామే కారణమంటూ ప్రకటించుకుంది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికీని హత్య చేయడంతో బిష్నోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇదే గ్యాంగ్ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ను టార్గెట్ చేసిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ పై బిష్నోయ్ గ్యాంగ్ కక్ష పెంచుకోవడానికి కృష్ణ జింకను వేటాడిన వ్యవహారమే కారణం. 1998లో హమ్ సాత్ సాథ్ హై షూటింగ్ టైంలో సల్మాన్ ఖాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలం కొఠారీ, టబు, దుష్యంత్ సింగ్లు రాజస్థాన్లో వేటలో పాల్గొన్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో సల్మాన్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. తర్వాత రాజస్థాన్ హైకోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఇదే కేసులో మిగిలిన వారు కూడా నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇక 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యాడు. ఆ కేసులోనూ లారెన్స్ బిష్నోయ్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. బ్యారెక్కుల్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్స్ ద్వారా అనుచరులతో నిరంతరం టచ్ లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్దికీపై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. భాను పేరుతో చెలామణి అవుతున్న బిష్నోయ్ సోదరుడు అన్మోల్ నకిలీ పాస్పోర్టును ఉపయోగించి దేశం విడిచి పారిపోయాడు. ఈ కేసుల విచారణలో భాగంగా అన్మోల్ గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల రూపాయల రివార్డు కూడా ఇస్తామని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.